అసలు మనుషులు దేవుని చూడగలరా? చూడాలని చాలా ప్రయాసపడుతున్నారు, కానీ దేవుడు కనిపించలేదు, మనుషులు దేవుణ్ణి చూడలేదు. ఎందుకు కనపడలేదు, ఎందుకు చూడలేదని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఆ గ్రహింపు కలిగితే తప్పకుండా దేవుణ్ణి చూడగలరేమో అనిపిస్తుంది. అంటే మనుషులు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, మనుషుని హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవారు ఎవరు అని బైబిల్ చెప్తుంది. ఈ మోసమును, ఈ ఘోరమైన హృదయం గలవారు అలాగే వెళ్ళి దేవుని చూడాలనుకుంటే కనిపించడం లేదు. ఏంటబ్బా ఆ మోసము, ఆ ఘోరం అంటే, మనుషుని హృదయములో నుండి అనేకమైనటువంటి దురాలోచనలు, వ్యభిచారాలు, అబద్ధాలు, క్రోధాలు, మత్సరాలు, ద్వేషాలు, నరహంతకుల అవన్నీ కూడా మనుషుని హృదయంలో ఉన్నాయి. అవన్నీ లోపల పెట్టుకొని దేవుణ్ణి వెదికితే దేవుడు వీటన్నిటికీ అతీతమైన వాడు కదా, ఆయన గొప్ప పరిశుద్ధుడు, ఇలాంటి వారికి కనబడడు. అందుకని మరి దేవుణ్ణి చూడాలంటే అవకాశం ఉందా? ఉంది అని బైబిల్ చెప్తుంది. ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు.